అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు రావాల్సిన 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. దాదాపు 2.5 సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నూతనంగా ఏర్పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో ఉంటే ఈరోజు విద్యార్థులకు చేదు అనుభవం ఈరోజు కొత్త ప్రభుత్వం ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే ఈరోజు విద్యారంగాన్ని పరిరక్షించాలి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా విద్యారంగానికి మంత్రిని కేటాయించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టల్ ఈరోజు అరకొర వసతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అడుతున్నాయి. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు. ఈరోజు కరీంనగర్లో దాదాపు ఉన్న సంక్షేమ హాస్టల్ అద్దబాటులో కొనసాగుతున్నాయి. ఈరోజు కరీంనగర్ ఈరోజు ప్రాంతమైన ఏదైతే మంత్రి సంక్షేమ మంత్రి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో ఈరోజు ఇక్కడే కరీంనగర్లో ఎస్ఆర్ కాలేజ్ చదువుకున్న విద్యార్థి ఉన్నాడు. కానీ ఈరోజు మంత్రి అయినప్పటికెళ్ళి ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు కరీంనగర్లో విద్యార్థి సంఘం నాయకునిగా ఈరోజు ఎన్నుకొని ఈరోజు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్ ఈరోజు బీసీ సంక్షేమ ఈరోజు అన్ని అద్దబాటులో కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు వాటిపై స్పందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు ఇప్పటికే ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో ఆ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగాన్ని 30%, రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలి. అదేవిధంగా విద్యారంగాన్ని పరిరక్షించే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL deemed to be university. 8,000 కోట్ల సంబంధించిన స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంకు కనీసం సోయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ప్రైవేట్ కళాశాల వెళ్తే తెలుస్తుంది. వాళ్ళకి స్కాలర్షిప్ లేక ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ దగ్గర నుంచే ఫీజులు వసూలు చేసి వాళ్ళకి టీసీ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయకుండా ఉన్నారో వాటిని తక్షణమే విడుదల చేయాలి. ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గానికి ఏ మంత్రికి ఏ శాఖ ఇస్తే ఉన్న సోయి ఈరోజు విద్యారంగంలో కనీసం విద్యాధికారులు లేని పరిస్థితి, ఈ విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రతి జూనియర్ కళాశాల విద్యార్థులు అనేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసిన విద్యార్థినులకు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భారీ ఎత్తున ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యాలయాల్లో అదేవిధంగా మంత్రుల ఇళ్లలో ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.